ఆ, అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, సారీ 7వ వచనం, 7-8 we could take it 7th verse మనం చూద్దాం. మెయిన్గా అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును స్వస్థ బుద్ధి గల ఆత్మనే ఇచ్చును గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. అపోస్తులైన పౌలు ఈ యొక్క లెటర్, ఈ ఎపిజల్ అంటే తిమోతికి రాస్తున్న 2వ ఎపిజల్ యొక్క కాంటెక్స్ట్ అంటే ఆ సందర్భము మనకు ఫస్ట్ అర్థమైతే దీంట్లో ఉన్న లోతైన విషయాలు మనకు చాలా ఎక్కువగా అర్థమైతే, నేను చాలా పెద్ద ఉంది కానీ బట్ ఐ విల్ ట్రై టు కంక్లూడ్ ఇట్ ఇన్ 1 minute. అపోస్తులైన పౌలును రోమా సామ్రాజ్యంలో జైల్లో పెట్టేస్తారు. ఆ జైల్స్ ఎట్లా ఉంటుండే ఆ రోజులలోనంటే, ఇంకొకటి ఈయన రోమా సామ్రాజ్యం యొక్క సిటిజన్ అపోస్తులైన పౌలు. బట్ స్టిల్ ఆయనను ఏం చేస్తారు అని అంటే, రోమా సామ్రాజ్యంలో రోమీలకు జైల్స్ సపరేట్గా ఉంటుండే, వేరే అదర్ కంట్రీస్ నుంచి ఉన్న వాళ్ళు లేకపోతే వేరే నార్మల్ క్రిమినల్స్కి జైల్స్ సపరేట్గా ఉంటుండే. అయితే ఈయన రోమన్ సిటిజన్ అనే కన్సిడరేషన్ కూడా చేయకుండా ఈయనను తీసుకొని పోయేసి ఒక కామన్ క్రిమినల్గా, అంటే ఒక నార్మల్ క్రైమ్ చేసేవాడు ఎట్లా ఉంటాడో అటువంటి క్రిమినల్ని ఎటువంటి జైల్స్లలో పెడతారో అటువంటి క్రిమినల్ని ఎక్కడైతే బంధిస్తారో అక్కడ అపోస్తులైన పౌల్ని కూడా బంధించడం జరిగింది. ఆ యొక్క జైల్ నేను ఇక్కడ చూపించలేకపోతున్నాను, కానీ ఇంటర్నెట్లో చూసినట్లయితే ఆ ఇమేజెస్ చూస్తే ఇప్పుడు మనం ఉంటున్న ఇట్లా ఒక రూమ్ ఉంది అని అంటే భూమిని అట్లా తవ్వేవాళ్ళు అనమాట. వాళ్ళు ఒక అట్లా గుంతలాగా చేసేసి పైన సీల్ చేసేది మొత్తం చేసేసి, మనకు ఇప్పుడు మాన్యువల్స్ ఉంటాయి కదా ఓపెనింగ్ చేసుకోవడానికి, పైప్స్ కి దానికి పెట్టడానికి మాన్యువల్స్, అట్లా ఒక మనిషి పట్టేంత సైజ్ మాన్యువల్ ఓపెనింగ్ లాంటిది ఒక చిన్న ఓపెనింగ్ పెట్టేసి అందులో నుంచి ఆ మనిషిని ఇట్లా డంప్ చేసేది అనమాట. డంప్ చేస్తే అందులో పడిపోతుంటాయి. అండ్ దట్ ఈస్ హిజ్ ఎంటైర్ థింగ్. ఆయనకు అదే తన నివాసము, తన టాయిలెట్, తన బెడ్రూమ్, తన డైనింగ్ రూమ్, అన్ని అందులోనే. సో అటువంటి ప్లేస్లో వండుకుంటూ సెకండ్ పార్ట్ ఏంది అని అంటే, ఆయన ఈ సెకండ్ తిమోతి, ఎస్పెషల్లీ సెకండ్ తిమోతి ఆయనకు డెత్ అనౌన్స్మెంట్ అవుతుంది, డెత్ సెంటెన్స్ అవుతుంది. అంటే ఆయనను నరికి చంపేయాలా, కత్తి తీసుకొని మెడ నరికి చంపేసేయాలా అనే ఆర్డర్ వచ్చేస్తుంది. కానీ ఆ ఆర్డర్ ఎగ్జిక్యూషన్ కాదు, అంటే అదే రోజు ఆర్డర్ ఎగ్జిక్యూషన్ కాదు, ఎగ్జిక్యూషన్కి వేరే డేట్ ఇచ్చింది. ఈ డెత్ సెంటెన్స్ అనౌన్స్ అయింది, ఇక్కడ వచ్చేసి ఆర్డర్ ఎగ్జిక్యూట్ కాలేదు. ఈ రెండింటి టైం మధ్యలో ఉన్న టైంలో ఈ సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ తిమోతి రాయడం జరిగింది. ఎందుకు నేను ఇది కాంటెక్స్ట్ ఎందుకు చెప్పాలనంటే, ఈ కాంటెక్స్ట్ అర్థం కాకపోతే దీంట్లో ఉన్న అంటే ఎంత వేదనతోటి ఆయన రాసిండు, ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది దీనికి. నార్మల్ సినారియోలో మనల్ని ఆలోచించండి, డెత్ సెంటెన్స్ ఇచ్చిపెట్టడం చాలా దూరం అన్నమాట. కానీ అట్లీస్ట్ గాస్పల్ ప్రీచింగ్ చేసుకుంటా పోయేసి ఎక్కడో పట్టుబడ్డము, లేకపోతే పోలీసులు తీసుకొని పోయినరు, అరెస్ట్ చేసిండ్రు. సో వాట్ నార్మల్లీ ఏ పర్సన్ డస్, లైక్ యూ అండ్ మీ, మనం ఏం చేస్తామంటే ఇమ్మీడియట్ గా విల్ కాల్ టు అవర్ చర్చ్, ఫాస్టింగ్ ప్రేయర్స్ చేయమని చెప్తాము. చర్చ్ వాళ్ళందరూ కూడా ప్రార్థనలు చేయడం స్టార్ట్ చేస్తే తప్పేం కాదు, చేయాలి, తప్పదు. సెకండ్ మనం చేసేది ఏంటంటే డూ సంథింగ్, గో అండ్ గెట్ అన్ అడ్వకేట్, గో అండ్ go and meet some political leaders, లేకపోతే ఈ ఎస్ఐ వచ్చిన అరెస్ట్ చేసిన go and speak to superintendent of police, లేకపోతే డిఫరెంట్ ఏరియాస్లలో చూస్తాం మనం. బట్ అపోజల్ పాల్ చేసేది ఏంటి అంటే హీఈస్ రైటింగ్ ఎ లెటర్. ఇవన్నీ వర్కౌట్ కావు ఇన్ అ లాంగ్ రన్. సో ఇట్ ఈస్ బెటర్, నేను ఈ లెటర్ రాసేసి ఐ వాంట్ టు కమ్యూనికేట్ సంథింగ్, ఆ టైంలో రాసిన లెటర్ ఇది. సో దాంట్లో ఈ మాట ఆయన ఏదైతే రాస్తా ఉన్నాడో 7th verse లో, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును స్వస్థ బుద్ధి గల ఆత్మనే ఇచ్చాను గాని పిరికితనము గల ఆత్మ ఇయ్యలేదు. నేను ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ దిస్, పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు అని దేవుడు ఇక్కడ ఏదైతే రాశాడో దాని మీద కొంచెం ఫోకస్ చేసి ఒక 3 points, మేజర్గా 3 points నేను ఫోకస్ చేయాలనుకుంటున్నాను.
ఈ పిరికితనం గల ఆత్మను ఇయ్యలేదు అనేసి పాల్ ఏదైతే చెప్తా ఉన్నాడో, ఎందుకు ఈ మాట ఆయన యూజ్ చేస్తా ఉన్నాడు అంటే, ప్రాబబ్లీ ఆ రోజు తిమోతి హీ వాజ్ ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్, చాలా అంటే యుక్త వయసు కలిగిన ఆయన. సెకండ్, ఆయన పోయింది ఎక్కడ అని అంటే, తిమోతిని పాల్ అసైన్ చేసింది అంటే ఎఫెసస్కి పో. ఎఫెసస్ చర్చ్ లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, గొడవలు అవుతా ఉన్నాయి, డివిజన్స్ అవుతా ఉన్నాయి, చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ నడుస్తూ ఉన్నాయి ఎఫెసస్ చర్చ్ లో. సో యూ గో అండ్ సెటిల్ దోస్ మ్యాటర్స్ దేర్. నువ్వు పోయి అక్కడ ఉండి నువ్వు ఆ మ్యాటర్స్ అన్ని ఆ చర్చ్ అంతా సఖదిద్దేసి రా అని చెప్పేసి ఆ విషయాన్ని తిమోతికి చెప్పేసి పంపిస్తాడు. తిమోతి విల్ బి ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్, చాలా చిన్న వయసు కలిగిన వాడు. సెకండ్, తిమోతి ఇప్పుడు పాల్ ఎట్లా చచ్చిపోతా ఉన్నాడు, హీ నోస్ దట్ హీఈస్ గోయింగ్ టు డై. ఆయనకు డెత్ సెంటెన్స్ వచ్చేసింది, అది ఎప్పుడైతుందో తెలియదు, ఎన్ని క్షణం కావచ్చు, ఏ రోజన్నా కావచ్చు. సో దీన్ని భయపడి తిమోతి ఎక్కడన్నా వెనకలికి జరుగుతాడా అంటే, ఆబ్వియస్లీ ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రూపే ఉంది, డేవిడ్ అంకుల్ ఉన్నారు, మైకల్ అంకుల్ ఉన్నారు, ఫిలమోన్ అంకుల్, పాలాన్ ఉన్నారు. మనలో ఎవరినో ఒకరిని పోలీస్ కేసు అయ్యింది, ఆయన జైలు పాలు అయ్యిండు అనగానే ఆబ్వియస్లీ మనం అందరు కూడా భయం అయిపోతుంది, వద్దురా బాబు కొన్ని రోజులు స్టాప్ చేసి పెడదాం దీన్ని, మనం చేసే పనులను, లేకపోతే సంథింగ్ మనం వి థింక్ ఆఫ్ ఇన్ దోస్ లైన్స్, లెట్ అస్ స్టాప్ ఇట్ ఫర్ ఎ వైల్ అని చెప్పేసి మాట్లాడతాం. అది ఎక్కడ ఆగిపోతుంది అని అనుకున్నాడో ఏందో, హీ వాంటెడ్ టు ఎంకరేజ్ తిమోతి లైక్ ఎనీథింగ్. ఫర్ దట్ రీజన్ ఆయన ఫస్ట్ మాట్లాడిన మాట కొంచెం పైన వర్స్ లో మాట్లాడతాడు. హీ టాక్స్ అబౌట్ దేర్ జీనియాలజీ, లేకపోతే దేర్ హెరిడిటీ, వాళ్ళ వంశం గురించి మాట్లాడతాడు. ఫస్ట్ పాల్ తన వంశం గురించి మాట్లాడతాడు, దాని తర్వాత తిమోతి యొక్క వంశం గురించి మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు అంటే 4-5 వచనాలు మనం చూస్తే అదే అధ్యాయంలో, నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ యవ్వ అయిన లోయిలోను నీ తల్లి అయిన యునికేయులోను వసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. అంటే వాట్ ఈస్ ట్రైంగ్ టు సే, ఏం చెప్పాలనుకుంటున్నాడు తిమోతికి అని అంటే, నేను ఫస్ట్ ఆయననే ఎగ్జాంపుల్ గా తీసుకుంటాడు అనమాట. నా లైఫ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తిమోతి. నేను నా పితరుల ఆచార ప్రకారం నేను జీవించినాను, ఏ ప్రేరేపణతో నేను జీవించినానో, నేను ఎట్లయితే జీవించినానో అట్టి విశ్వాసము నీ ఫ్యామిలీలో కూడా ఉంది. నేను ఎట్లయితే నా యాన్సిస్టర్స్ ప్రకారము దేవుణ్ణి ఎట్లయితే నమ్ముకుంటూ వస్తానో, నా యాన్సిస్టర్స్ వాళ్ళందరూ ఎట్లయితే దేవుణ్ణి ఆచారాలు విశ్వాసం మీద నడిపించిండ్రో, సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఆల్సో. నీ ఫ్యామిలీలో కూడా అదే అవుతా ఉంది. అది ఎవరి లోపల ఉండే, ఫస్ట్ నీ అవ్వ అంటే నీ గ్రాండ్ మదర్, మీ మమ్మీ వాళ్ళ మమ్మీ, మీ అమ్మమ్మ, వాట్ ఎవర్, మీ అమ్మమ్మ అయిన లోయిలోను, అంటే లోయి అనట ఆమె లోపల అటువంటి విశ్వాసం ఉండే. దాని తర్వాత అది మీ మమ్మీకి కూడా వచ్చింది, మీ అమ్మకు కూడా వచ్చింది. అది యునికేయి, మీ అమ్మ అయిన యునికేయి లోపల కూడా ఉంది. అటువంటి సేమ్ థింగ్ అది నీ లోపల కూడా ఉంది. నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. దీంట్లో ఆయన రిఫ్లెక్ట్ చేస్తున్న పాయింట్ ఏంటంటే, మన లాంగ్వేజ్ లో, సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే, అపన్ ఖాందానీ హే భయ్ అని అంటున్నాడు అనమాట. అపన్ ఖాందానీ హే, మనం వెంటలు జరగనిక్కలేదు. చాలా చాలా గర్వంగా చెప్తారు. ఓల్డ్ సిటీలో పోయి చూస్తే కొన్సేలో అంటే కహాసే హో అది అనేసి హిందీలో మాట్లాడితే హమ్లో ఖాందానీ హే అని అంటారు. అంటే మా వంశాల నుంచి మేము ఇది పాటించుకుంటూ వస్తున్నాం అనేసి చాలా గర్వంగా చెప్తా ఉంటారు. అట్లా ఈయన చెప్తా ఉన్నాడు తిమోతి కూడా, మీ అమ్మమ్మ దగ్గర ఉంది, నీ దగ్గర ఉంది, ఇప్పుడు మీ అమ్మ దగ్గర ఉంది, నీ దగ్గర కూడా ఉంది. సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్స్ ఆల్సో. మెననైట్ బ్రదరన్ లో ప్రాబబ్లీ మనం ఇప్పుడున్న ప్రజలలో మైట్ బి వీఆర్ ఫ్రమ్ 3rd or 4th generation పీపుల్. మన ముత్తాతలు, దాని తర్వాత మన తాతలు చేసారు, మన తండ్రులు చేసారు, ఇప్పుడు మనం చేసినాం, మన పిల్లలు కూడా ఈ మెననైట్ లో మనం నడుస్తా ఉన్నాం. సో ఈ పిరికితనము గల ఆత్మ మనకు ఉండనవసరం లేదు. అపన్ ఖాందానీ హే, ఈడ అపోజిట్ పౌలు తిమోతికి ఏదో చెప్తారో దట్ రిఫ్లెక్ట్స్ టు అస్ ఆల్సో. మనకు కూడా అదే అప్లై అవుతుంది. అపన్ ఖాందానీ హే, మనం ఈ యేసుక్రీస్తుని మన ముత్తాతలు నమ్మిండ్రు, మన తాతలు నమ్మిండ్రు, మన తండ్రులు నమ్మిండ్రు, మనము నమ్ముతా ఉన్నాము. అయితే దేవుడు అంటాడు, నేను పిరికితనం గల ఆత్మను మీకు ఇయ్యలేదు అన్నట్టు. ఐ హావ్ నాట్ గివెన్ యూ ద స్పిరిట్ ఆఫ్ టిమిడ్నెస్, బట్ ద స్పిరిట్ ఆఫ్ పవర్. పవర్ అంటే శక్తి. ఆ శక్తి ఏంది? ఫిజికల్ స్ట్రెంగ్త్ ఒకటి, సెకండ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. మనం గోల్స్, ఛాలెంజెస్ ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో దాన్ని సాధించాలనే
తపన, దాన్ని సాధించాలనే ఒక జిజ్ఞాస ఏదైతుందో అటువంటి స్ట్రెంగ్త్ దేవుడు మనకిస్తున్నాడు, అటువంటి ఆత్మను మనకిస్తున్నాడు, కానీ పిరికితనమైన ఆత్మని ఇస్తలేడు అనేసి మొదటగా చెప్పుకొస్తున్నాడు. రెండవది చెప్తా ఉన్నాడు అక్కడ మనం చూస్తే 2వ అధ్యాయం 3వ వచనంలో రాసింది. అది ఏమంటా ఉన్నాడంటే సారీ 8th వర్స్లోనే ఉంది. అదేమంటానంటే, కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను, ఆయన ఫస్ట్ చాప్టర్ 8th వర్స్లోనే ఉంది. సారీ, కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను, ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడవై ఉండుము అని అంటాడు. అంటే సింపుల్ వర్డ్స్ లో జాయిన్ మీ ఇన్ సఫరింగ్ తిమోతి అని అంటా ఉన్నాడు. నోబడి గివ్స్ యూ దిస్ ఇన్విటేషన్. ఎవరు ఇటువంటి ఇన్విటేషన్ ఇయ్యరు. ఒకవేళ ఇటువంటి ఇన్విటేషన్ ఇచ్చినా ఎవరు ముందడుగు వెయ్యరు. అర్థమవుతుంది? జాయిన్ మీ ఇన్ సఫరింగ్ అనేసి ఎవరు అని అంటారు? నోబడి వాంట్ టు డూ దట్. అయితే ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే, రానున్న దినాలలో ప్రాబబ్లీ నీ దగ్గర చాలా సమస్యలు వస్తూ ఉంటుండొచ్చు. అప్పుడు అందరు అంటుండొచ్చు, యేసుక్రీస్తు ఏం యేసుక్రీస్తు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఆడిలో చూస్తే భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా. యేసుక్రీస్తుని 3 శీలలు కొట్టినోడు, ఆయన తప్పించుకోలేకపోయిండు అనేసి. ఆ రోజులలో కూడా అపోస్తలుడైన పౌలు అంటా ఉన్నాడు, మన ప్రభువు విషయమైన సాక్ష్యంను గురించి అనేయు. అంటే దేవుడు ఏ విధంగా అయితే చచ్చిపోయిండు, యేసుక్రీస్తు ఏ విధంగా అయితే చచ్చిపోయిండు అనే విషయాన్ని తీసుకొని నిన్ను హేళన చేయొచ్చు చాలా మంది, లేకపోతే నిన్ను హ్యూమిలియేట్ చేయొచ్చు, నిన్ను ఇన్సల్ట్ చేయొచ్చు, నిన్ను అంటే కంప్లీట్ డీగ్రేడ్ చేసి పడేయచ్చు, నిన్ను డిమోటివేట్ చేయొచ్చు. అయితే ఆయన అటువంటి సాక్ష్యం విషయమైనను, దాని తర్వాత ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను, అంటే ఆయన సువార్తను చెప్పుకుంటూ ఉండుకుంటూ నేను ఖైదీని అయిపోయాను. అంటే నేను ఒక క్రిమినల్ గా నన్ను ఈ రోమన్ సామ్రాజ్యం ఖైదీగా చేసింది. అటువంటి ఖైదీనైన నన్ను 2 రకాలుగా, ఒకటి ఆయన ఖైదీనైన నేను, అంటే అపోస్తలుడైన పౌలు ఒక దగ్గర వర్ణించుకుంటాడు ఏంటంటే, ఈ రోమన్ సామ్రాజ్యం వాళ్ళు నన్ను ఖైదీ చేయడం కాదు, నేను క్రీస్తుకు ఖైదీని అయిపోయినా, నాకు క్రీస్తుతోటి నా చైన్స్ పడిపోయి ఉన్నాయి అనేసి చెప్తా ఉంటాడు. సో ఎనీ విచ్ వేస్ లో మనం చూస్తే ఆయన ఖైదీనైన నేను, అంటే యేసుక్రీస్తు కోసము, లేకపోతే యేసుక్రీస్తు ఖైదీనైన నేను, నన్ను గురించి కూడా, అరే తిమోతి ఇట్లా అంటుండొచ్చేమో కదా, అరే తిమోతి బ్రదర్, నువ్వు ఏ దేవుని గురించి అయితే చెప్తున్నావో ఆయననే సిల్వ మీద మరణం పొందిండు. ఆ రోజులలో సిల్వ మరణం క్రిమినల్స్ మాత్రమే వేసేది. అటువంటిది నువ్వు చెప్పేట ఆయన ఎవరైతే ఉన్నాడో ఆయన ఒక క్రిమినల్, ఆయన దేవుడు అని అంటా ఉన్నావు. సెకండ్, నీ గురువు ఎవరైతే ఉన్నారో అపోస్తలుడైన పౌలు, ఆయన కూడా నిన్న మొన్నటి వరకు రోమా జైళ్ళల్లో ఉన్నాడు. ఆయనను కూడా మేము తలనరికి చంపేసినాం. ఇటువంటి క్రిమినల్స్ గురించి నువ్వు చెప్తా ఉన్నావు అని చెప్పేసి చాలా మంది నేను ఆటుపోటు మాటలు మాట్లాడుతుండొచ్చు. కానీ తిమోతి, డోంట్ ఎవర్, నువ్వు సిగ్గుపడక అని అంటావు. సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలువాడవై ఉండుము. దీంట్లో నువ్వు అస్సలు సిగ్గుపడొద్దు తిమోతి, బట్ జాయిన్ ద సఫరింగ్. ఎట్లయితే జీసస్ క్రైస్ట్ సఫర్ అయ్యిండో, ఎట్లయితే అపోస్తలుడైన పౌలు సఫర్ అయ్యిండో, యూ ఆల్సో కమ్ బ్రదర్, కమ్ అండ్ జాయిన్ దిస్ సఫరింగ్. ప్రాబబ్లీ ఈరోజు మనకు కూడా ఈ సఫరింగ్ అంటే దీంట్లో మనం కూడా పాలిభాగస్తులను. ప్రాబబ్లీ వీ హ్యావ్ నాట్ లెస్ దాన్ 2 lakhs పాపులేషన్ ఉన్నప్పుడు హార్డ్లీ ఒక రెమనెంట్. అండ్ సెకండ్ థింగ్ ఇస్, ఐ వాంట్ టు అప్రిషియేట్ యూ పీపుల్. నేను ఇందులో పార్ట్ తీసుకోదలుచుకోవాలి, ఎందుకంటే నేను కూడా మాక్సిమం టైమ్స్ నేను కూడా రాను దీంట్లోకి. కానీ మీరు ఎవరైతే రెగ్యులర్ గా చేస్తా ఉన్నారో, ఐ హావ్ టు అప్రిషియేట్ యువర్ ప్రేయర్స్. మార్నింగ్ 4:30, 5 o'clock లేచి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయడం అనేది, అది నార్మల్ పీపుల్ కి అంటే ఉండే లక్షణాలు కాదు. ఇట్ ఈస్ ఎంత జీల్ దేవుని పట్ల ఉంటేనో, ఇది దట్టు ఒక 700, 800, 900 days కంటిన్యూస్ గా చేయడం అంటే చాలా గ్రేట్ కదా. కానీ ఇది ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా, హార్డ్లీ 10-15 members వస్తున్నాం, 12 members వస్తున్నాం, బాధ అనిపిస్తుంది, ఇదంతా అనిపిస్తుంది. బట్ నేను మీకు చెప్తా ఉన్నాను, సేమ్ వర్డ్ అపోస్తలుడైన పౌలు తిమోతికి ఏదైతే చెప్తా ఉన్నాడో, దేవుని విషయమైనను అపోస్తలుడైన పౌలు విషయమైనను నువ్వు సిగ్గుపడక, ఆయన ఖైదీనైన నన్ను గురించి సిగ్గుపడక, ఇట్టి సువార్త నిమిత్తమై శ్రమానుభవంలోకి జాయిన్ ద సఫరింగ్ అంటే, ఈ ప్రేయర్ గ్రూప్ కూడా నేను చెప్తున్నాను, జాయిన్ ద సఫరింగ్. దట్ ఈస్ అన్ ఇన్విటేషన్ అండ్ ఇట్ ఈస్ బిబ్లికల్ ఇన్విటేషన్. జాయిన్ ద సఫరింగ్.
సో ఇది ఆయన చెప్తా ఉన్నాడు. మూడో మాట ఆయన చెప్తా ఉన్నాడు ఏమంటుండంటే, నీకంటే పిరికితనం కలిగిన ఆత్మ నీకు ఉండకూడదు అనే విషయంని చెప్పుకుంటూ మూడోది చెప్తా ఉన్నాడు. 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వారిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. అంటే అక్కడ ఎగ్జాంపుల్ గా ఏం తీసుకుంటా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు అంటే, ఈ యొక్క విశ్వాస యాత్ర, విశ్వాస జీవితం ఎట్లా ఉండాలి తిమోతి అని అంటే, ఒక సైనికుని లాగా ఉండాలి. ఈ సైనికుడు ఏం చేస్తాడు అని అంటే, సైనికుడు చాలా విషయాలు చేస్తూ ఉంటాడు. సైనికుడు యుద్ధం జరుగుతూ ఉంటే వెనకడుగు వేసేటోని సైనికుడు అనరు. అట్లా వెనకడుగు వేసేటోళ్ళని ఇవన్నీ కూడా ఫిల్టరేషన్ అయిపోతారు. వాళ్ళకి చేసే ఎక్సర్సైజెస్లలోనో, వాళ్ళు చేసే డైలీ డిసిప్లైన్లనో, లేకపోతే వాళ్ళు చేసే ఫైరింగ్లను, యుద్ధ పటిమలను, ఆ స్కిల్ ఆఫ్ చేసే యుద్ధంలోనో, దేంట్లోనో వాళ్ళ గురువులు ఏం చేస్తారంటే వాళ్ళని చూసేసి వీడు పనికిరాడు యుద్ధానికి అని చెప్పి అందించి పక్కకు పడేస్తారు. సైనికుడు ఎప్పుడు కూడా అడుగు వెనుకలకి వెయ్యడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అదే చెప్తా ఉన్నాడు, బీ లైక్ ఎ సోల్జర్. పిరికితనం గల ఆత్మ కాదు, యూ హ్యావ్ టు బీ లైక్ ఎ సోల్జర్. ఒకటి. రెండవది, సైనికుడు ఎప్పుడు కర్తవ్యాన్ని విస్మరించడు. వానికి బార్డర్ మీద పడి ఉంటది, ఒక్క సెకండ్ వాడు చూస్తా ఉంటే వాని కళ్ళ ముందల ఒక బుల్లెట్ వచ్చి వానికి తగిలిందంటే ప్రాణం వెళ్ళిపోతుంటది. బట్ స్టిల్ హీ హ్యాస్ టు గో అండ్ ఫేస్ ఇట్. అంటే ముందలకు వెళ్ళేసి ఆయన ఆ యుద్ధాన్ని ఫేస్ చేస్తూ ఉండాలి. కర్తవ్యాన్ని ఎప్పుడు కూడా విస్మరించేవాడు సైనికుడు కాదు. చాలా సందర్భాలలో అంటే అంటే మనం చూస్తూ ఉంటాం, సైనికులు ఇప్పుడు అనేకమైన యుద్ధాలు జరుగుతున్నాయి కదా, యుక్రెయిన్, రష్యా, లేకపోతే గాజా అండ్ ఇజ్రాయెల్, యమన్, హౌతీస్, ఇట్లా రకరకాల యుద్ధాలు జరుగుతున్నాయి. ఆడ జరుగుతున్నప్పుడు అవి మనం చూస్తే ఎవడు కూడా సైనికుడు అది గన్ను పట్టుకొని రిటర్న్ ఉరుకుతున్నట్టుగా మనం చూడం, ఎదుర్కొంటుంటారు, ముందరకు పోతా ఉంటారు. సో క్రైస్తవ జీవితం, క్రైస్తవ విశ్వాసం ఒక సోల్జర్ లాగా ఉండి ముందల శత్రువుని ఎదుర్కోవాలా, శత్రువుని వెనుకడుగేయకుండా ఎదుర్కోవాలా. రెండవది, ఆ కర్తవ్యాన్ని విస్మరించకుండా ముందరికి పోయేవాడు ఉండాలా. యుద్ధం నుంచి తప్పించుకొనకూడదు. తన శత్రువుకి ఎన్నడూ కూడా లొంగిపోవద్దు. ఇప్పుడు మన కాంటెక్స్ట్ లో వచ్చేసి సాతాను ఎన్నో రకాలైన ఇబ్బందులు పెడతా ఉంటాడు. బట్ ఎన్నడూ కూడా దానికి లొంగకూడదు, ఆ సాతానికి లొంగిపోకూడదు అనేది ఇది ఒక సోల్జర్ యొక్క లక్షణాలు. ధైర్యంతో మనం ఎదుర్కోవాలా. ధైర్యంతో ఆ చావు ముందలకు వస్తుంటే కూడా వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. ఇట్లా ముందల ఫేస్ చేసుకొని ఆయన వెళ్ళిపోతుండాలి, కానీ వీ షుడ్ నెవర్ గెట్ అంటే పోవద్దు. సెకండ్ ఏమని చెప్తున్నానంటే, ఈ సైనికుడు ఎవ్వరు కూడా ఒక సామాన్యమైన జీవనం అంటే ఈ జీవన వ్యాపారంలలో చిక్కుకొనడు అని అంటే, ఒక సివిలియన్ ఎవరైతే ఉన్నారో ఆ సివిలియన్ కర్తవ్యాలు డిఫరెంట్ గా ఉంటాయి. ఒక మిలిటరీ కమాండర్ యొక్క కర్తవ్యాలు డిఫరెంట్ గా ఉంటాయి. సోల్జర్ యొక్క కర్తవ్యాలు డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు సివిలియన్, ఇప్పుడు మనమందరం ఎవరైతే ఉన్నామో మనం సివిలియన్స్. బార్డర్ మీద లేకపోతే యుద్ధం చేసే సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోల్జర్స్. అయితే ఈ సివిలియన్స్ లల్లా అంటే మనము ఇన్ ద సెన్స్ భారతీయ పౌరులుగా అంటున్నాం, విశ్వాసులుగా కాదు. అంటే విశ్వాసులుగా నేను తర్వాత చెప్తాను. అయితే భారతీయ పౌరులుగా మనం ఇప్పుడు ఒక సివిలియన్ లైఫ్ లీడ్ చేస్తాం. సివిలియన్ లైఫ్ ఉన్నప్పుడు ఏముంటది, జాబ్ ఉంటది, టెన్షన్, లేకపోతే లైఫ్ ఉంటది, పార్టీలు చేసుకోవాలనిపిస్తుంటది, లగ్జరీ చేసుకోవాలనిపిస్తుంది, బ్యాంక్ బ్యాలెన్స్లు కావాలి, ఇల్లులు కొనాలా, కార్లు కొనాలా, డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి సివిలియన్ కి. బట్ వేరే సోల్జర్ కి వన్ సింగిల్ ఎజెండా ఏంటంటే శత్రువుని ముందలకు రానియాడు, ఈయన వెనకకు జరగడు, ఆయన నిలబడతాడు, యుద్ధ భూమిలో నిలబడతాడు. అయితే సివిలియన్ అఫైర్స్ ఎట్లయితున్నాయో మనం క్రిస్టియన్ అంటే విశ్వాస జీవితంలో ఉన్నాం, మనం యేసుక్రీస్తుని నమ్మే మనం పిరికితనం అవసరం లేదు. అండ్ సివిలియన్ మ్యాటర్స్ మనకు అవసరం లేదు. లోపల ఏమేమో నడుస్తుంటే నో, డోంట్ గెట్ ఇన్ టు దట్. వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ప్రీచింగ్ ద గాస్పెల్. వీ హ్యావ్ సింగిల్ పాయింట్ అజెండా ఏంటంటే యేసుక్రీస్తు యొక్క సువార్తను మనం ప్రకటించే వాళ్ళలా ఉండాలా. వీ హ్యావ్ టు క్లియర్ కట్ గా మనకు ఆ ఫోకస్ ఉండాలా అనేది ఆ సైనికుని లక్ష్యం చెప్తా ఉన్నాడు. ఇప్పుడు సివిలియన్ అఫైర్స్ అనేసి మనం ఏదైతే అంటామో, చర్చ్ లో చాలా విషయాలు ఉంటాయి. లైక్ యునో కొంతమందికి హెల్ప్ చేసేది ఉంటది, కొంతమందికి అదేమంటారు చిన్న చాలా విషయాలు ఉంటాయి. దాంట్లో అన్నిట్లలో నువ్వు డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ దోస్ థింగ్స్. ఓన్లీ ఫోకస్ ఆన్ ప్రీచింగ్ ద గాస్పెల్, గెట్ ఇన్ టు ప్రీచింగ్ ద గాస్పెల్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. దాని తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటాడు ఆయన. ఎక్కడనంటే అపోస్టలైన్ ఇదే చాప్టర్ లో 5th వర్స్ లో మనం చూస్తే, మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము
కుంటే వానికి కిరీటము దొరకదు అని చెప్తా ఉన్నాడు. జట్టి అయిన వాడు అనేసి ఇక్కడ మనం చూస్తే ఏంటంటే అథ్లెట్, ఒలింపిక్ గేమ్స్లలో అథ్లెట్స్ ఎవరైతే ఉంటారో అథ్లెట్ గురించి వర్ణిస్తా ఉన్నాడు. అప్పుడు ఆ మాసిదోనియా ప్రాంతంలో, రోమా ప్రాంతంలో ఈ ఒలింపిక్ గేమ్స్ చాలా ఫేమస్ ఉంటాయి. గ్రీక్ వాళ్ళు స్టార్ట్ చేసిన ఈ ఒలింపిక్ గేమ్స్, దాంట్లో ఉన్న వన్ ఆఫ్ ద స్పోర్ట్స్ పర్సన్ ని అథ్లెట్ అని అంటారు కదా. ఈ రోజు కూడా మనం అథ్లెటిక్ కాంపిటీషన్స్ అవుతా ఉన్నాయి, ఒలింపిక్ కాంపిటీషన్స్ అవుతా ఉన్నాయి. ఈ అథ్లెట్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటా ఉన్నాడు. ఈ అథ్లెట్ లో ఉన్న మంచి గుణగణాలు ఏంటిది అని అంటే 2 మెయిన్ పాయింట్స్. వన్ ఈజ్ సెల్ఫ్ డిసిప్లిన్, అంటే సెల్ఫ్ డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ. రెండవది సెల్ఫ్ డినయల్, అంటే స్వీయ నిరాకరణ. క్రమశిక్షణ అని నేను ఎందుకు అంటా ఉన్నాను అంటే, మనం అందరము ఏ విధంగా అయితే ఉదయాన్నే 4 గంటలకు ఇప్పుడైతే లేస్తా ఉంటామో, అంటే మీరందరు, నన్ను నేను ఇంక్లూడ్ చేసుకోవద్దు, 5 o'clock మీరు లేస్తూ ఉంటారు అండ్ రెగ్యులర్ గా యూఆర్ డూయింగ్, దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ డిసిప్లిన్. స్పోర్ట్స్ పర్సన్, అథ్లెట్ ఎవడైతే ఉన్నారో ఉదయం అందరి పిల్లల్లాగా, ఇప్పుడు సేస్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా, పివి సింధు లేకపోతే సచిన్ టెండూల్కర్. పివి సింధు ఇంటర్వ్యూ చూశాను నేను, లేకపోతే సచిన్ టెండూల్కర్ ఇంటర్వ్యూ చూస్తే మనకు సచిన్ టెండూల్కర్ కానీ పివి సింధు కానీ మనకు ఎప్పుడు తెలుసు వీళ్ళు అని అంటే, వాళ్ళు 17 years 18 years ఏజ్ వచ్చినప్పుడు, అప్పుడు మనం టీవీలలో చూసినప్పుడు మనకు అందరికి తెలుస్తా ఉంది సో అండ్ సో ప్లేయర్ అని చెప్పి. ఆ ప్లేయర్ కావడానికి ఆ 14-15 years కష్టం ఉంది వెనకాల. 14-15 years కష్టం ఉంది. ఎటువంటి కష్టం ఉంది అది? వాళ్ళ ఏజ్ లో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు పిల్లలందరూ మంచిగా రగ్గు కప్పుకొని, చలికాలంలో ఏసీలు వేసుకొని రగ్గు కప్పుకొని ఆరాంసే నిద్రపోతూ ఉంటారు. పొద్దున్న 6:30కి ఎవరైనా లేస్తుంటే కూడా తల్లిదండ్రులు ఇంకా కొంచెం బండుకొని 15 minutes బండుకో అని చెప్తా ఉంటాం. ఇవన్నీ చేస్తూ ఉంటాం. బట్ ఈ స్పోర్ట్స్ ఎవరైతే అథ్లెట్ గా ఎవరైతే ఉంటారో వానికి కూడా సేమ్ అట్లనే నిద్ర వస్తూ ఉంటుంది. ఆ పిల్లని కూడా నిద్ర వస్తుంటది. బట్ హీ హ్యాస్ టు రైజ్ అప్. లేవాలా, నిద్ర లేవాలా, ముఖం కడుక్కోవాలా, స్నానం చేసుకోవాలా, ఆ స్పోర్ట్స్ డ్రెస్ వేసుకోవాలా, పొద్దున్నే 4:45 కల్లా పోయేసి ఆ గ్రౌండ్ ని హిట్ చేయాలి. ఆ గ్రౌండ్ లో నిలబడితే ఆ కోచ్ అంటాడు 10 rounds మొత్తం గ్రౌండ్ కొట్టరా అంటే ఉరుకుతూనే ఉండాలి. ఆ ఉరికే టైంలో, ప్రాక్టీస్ చేసే టైంలో లాంగ్ జంప్లు, షార్ట్ జంప్లు, లేకపోతే క్రికెట్ లోనో డెడ్ ప్రాక్టీస్ లను కింద పడి దెబ్బలు దాకి రక్తాలు గారి బోన్స్ ఇరిగి ఫ్రాక్చర్లు అయ్యి, ఇవన్నీ కూడా పొద్దున్న లేస్తే జరుగుతుంటాయి మన లైఫ్ లో. అండ్ ఇది ఒక్క కాలం కాదు, వర్షాకాలంలో లేచిపోవాలా, చలికాలంలో లేచిపోవాలా, ఎండాకాలం, కాలంతో నిమిత్తంలో 15 years వాడు అటువంటి కష్టపడితే దెన్ హీ విల్ హ్యావ్ ద కాంపిటీషన్. ఆ కాంపిటీషన్ లో పోతే అప్పుడు కంటెస్ట్ చేయడానికి ఎలిజిబిలిటీ, ఆ ఎలిజిబిలిటీ దొరికినాక పోయి దాంట్లో కంటెస్ట్ చేస్తే అప్పుడు ప్రైజ్ వస్తుందా రాదా అనేది అప్పుడు డిసైడ్ అవుతుంది. సో ఈ అథ్లెట్ ది విశ్వాస జీవితానికి పోలుస్తా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. ఏమంటాడు, మన కోసం ఒక నిరీక్షణ ఉంది, ఆడ పైకి పోయిన తర్వాత మనకు కిరీటాలు ఇస్తాడు దేవుడు. ఆ కిరీటాల కోసం నువ్వు ఈడ అంత క్రమశిక్షణతోటి నీ లైఫ్ ఉండాలా. సెకండ్, సెల్ఫ్ డినయల్, స్వీయ నిరాకరణ. అంటే ఇప్పుడు ఈ అథ్లెట్ గా ఉండేటోడు ఇష్టానుసారంగా తిండి తినడానికి వీలు లేదని, హీ హ్యాస్ టు టేక్ గుడ్ న్యూట్రిషన్ ఫుడ్. టైంకి తినాలా, టైంకి వండుకోవాలా, రెస్ట్ చాలా అవసరం అథ్లెట్ కి. వాడు కరెక్ట్ టైమ్స్లలో అన్ని పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. ఇటువంటి ఒక సెల్ఫ్ డినయల్, నాకు ఈ కామబోలతం జాతం నేను బిర్యానీ తినేస్తాను అలాగే అయిపోతారు ఇట్లా లావుగా, బిర్యానీ తింటా, అది తింటా, ఇది తింటా అంటే అథ్లెట్ కి పనికిరాదు. అట్లనే విశ్వాస జీవితం ఏంటంటే సర్టన్ థింగ్స్ వీ హ్యావ్ టు అవాయిడ్ సర్టన్ థింగ్స్. ఇది నన్ను డిస్టర్బ్ చేస్తా ఉంది, ఇది నా గోల్ ని నేను యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడానికి ఇవన్నీ నన్ను డిస్టర్బ్ చేస్తా ఉన్నట్టే అవాయిడ్ ఆల్ దోస్ థింగ్స్. ఎప్పటి వరకు అవాయిడ్ చేయాలి అని అంటే, ఈ అథ్లెట్ ఎట్లయితే ప్రైజ్ కోసం నిలబడేసి ఆ ప్రైజ్ వచ్చేంత వరకు వీని ప్రాక్టీస్ ఆపకుండా చేస్తూ ఉంటాడో, ఈ యొక్క విశ్వాస యాత్రలో మనం ఎప్పటి వరకు చేయాలంటే ఆడ క్రీస్తు న్యాయపీఠం ముందర నిలబడి ఆ కిరీటం తీసుకునే రోజు వరకు మనం అంటే మనం చనిపోయేంత వరకు, లేదా ర్యాప్చర్ ఎత్తబడే సంఘం ఎత్తబడ్డప్పుడు వెళ్ళిపోయినప్పటి వరకు అని అంటే లాస్ట్ సెకండ్ ఆఫ్ యువర్ లైఫ్ వరకు యూ హ్యావ్ టు కీప్ డూయింగ్ దిస్ సో దాట్ నీకు అక్కడ ప్రైజ్ దొరుకుతుంది. అండ్ హీ విల్ క్రౌన్ యూ. ఆ క్రౌన్ నీకు దొరికినప్పుడు నువ్వు యుగ యుగాలు జీవిస్తావు. సో ఈ 3 things బేసికల్ గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. వన్ ఈజ్ నువ్వు ఖాందానీ హే, మీ వంశంలో అందరూ చాలా విశ్వాసం కలిగిన వాళ్ళు ఉన్నారు, పిరికితనం కలిగిన ఆత్మ నీకు అవసరం లేదంటా ఉన్నాడు. రెండవది, నువ్వు ఒక సైనికునిలాగా ఉండాలా తిమోతి. ఇట్ ఈస్ నాట్ నార్మల్ పీపుల్ కాదు, నువ్వు సైనికునిలాగా ఉండాలి. అండ్ ఈరోజు మనమందరం కూడా అటువంటి సైనికుల్లాగా ఉండాలి. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు బి అన్ అథ్లెట్. సెల్ఫ్ డిసిప్లైన్ అండ్ సెల్ఫ్ డినయల్, క్రమశిక్షణ,
దాని తర్వాత స్వీయ నిరాకరణ. ఈ ఈ 3 అంశాలను, చాలా అంశాలు చెప్పిండు తిమోతికి, కానీ ఐఎమ్ జస్ట్ హైలైటింగ్ దిస్ 3 థింగ్స్. ఇవి మన జీవితాలలో కూడా ఆల్రెడీ మనకున్నాయి. కానీ తెస్సలోనికలో రాస్తాడు కదా, మీరు ఒకరినొకరు పురిగొల్పుకోవాలని అంటాడు. ఆల్రెడీ మనం ఇవన్నీ చేస్తున్నాం, బట్ స్టిల్ హౌ మచ్ మోర్ వీ కెన్ ట్యూన్ ఇట్ ఆఫ్. ఇంకా షార్ప్ అని ఎట్లా చేస్తాం, ఇంకా బెటర్గా ఎట్లా చేస్తాం, ఇంకా నలుగురిని ఎక్కువ తీసుకొచ్చేసి వాళ్ళని మోటివేట్ చేసి, పౌల్ తిమోతిని ఎట్లయితే షార్పన్ చేస్తున్నాడో మనం వేరే వాళ్ళని ఎట్లా షార్పన్ చేస్తాం. ఇంకా చాలా మంది వేరే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఎట్లా చేస్తాం, ఏం ఐడియాస్ చేయాలా. లెట్ us all come together and do all these things. దేవుడిని సువార్తను ముందలు తీసుకొని పోవడానికి ఇటువంటి పనులు ఏవేవైతే మనం చేస్తామో ఇవన్నీ ఏ విధంగా చేయాలని, పిరికితనం కలిగిన ఆత్మతోటి ఇవన్నీ కావు. పిరికితనం కలిగిన ఆత్మ దేవుడు మనకి ఇయ్యలేదని వాక్యం చెప్తా ఉంది. రెండవది, మనము వీఆర్ ద 3rd or the 4th generation పీపుల్ ఇన్ మెనోనైట్స్ ఇన్ ఇండియా. అట్లీస్ట్ బయట చాలా జనరేషన్స్ ఉండొచ్చు కానీ, బట్ ఇన్ ఇండియా మన ముత్తాతల విశ్వాసాన్ని కాపాడుకున్నారు, మన తాతలు కాపాడుకున్నారు, మన తండ్రులు కాపాడుకున్నారు, మనం కాపాడుకుంటున్నాం, మన పిల్లలకు ఇస్తా ఉన్నాం. దీన్ని ఇంకా అంటే జనరేషన్స్ కొద్ది ముందరకు పోవాలని అంటే మనం అటువంటిది వాళ్ళ లోపల నింపాలి. ఆ పిరికితనం కలిగిన ఆత్మను మనం నింపితే, ఇప్పుడు ఉన్న పరిస్థితులు, దేశంలో ఉన్న పరిస్థితులను మనం చూస్తే వి కెనాట్ సర్వ్. అంటే దేవుని వాక్యాన్ని ముందలు తీసుకుపోయే వాళ్ళ లిస్ట్ లో ఉంటాం. దాని తర్వాత వీ హ్యావ్ టు బి లైక్ ఎ సోల్జర్ అండ్ వీ హ్యావ్ టు బి లైక్ ఎన్ అథ్లెట్. ఒక సైనికునిలాగా, ఒక అథ్లెటిక్ కాంపిటీషన్ లో ఉన్న స్పోర్ట్స్ పర్సన్ ఎట్లా ఉంటాడో అట్లా స్వీయ నిరాకరణ, క్రమశిక్షణ కలిగిన జీవితాలు మనకుంటే దేవుని సువార్తను ప్రకటించడంలో ఐ థింక్ మనం అందరం కూడా ఎంతో గొప్పగా వాడబడతామని ఆశిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ టైం.